ఈ చేపలతో ఎప్పుడైనా కర్రీ చేసుకొని తిన్నారా? తినకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. వీటిని ఇసుక దంతులు అంటారు. గోదావరి సైడ్ ఎక్కువగా దొరుకుతాయి. వీటితో ఇగురు గనక చేసుకొని తిన్నామంటే టేస్ట్ అదిరిపోతుంది. వీటిని బాలింత్రాలకు కూడా ఎక్కువగా పెడుతూ ఉంటారు. ఈ చేపలతో కర్రీ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి. మీరు గనక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. శుభ్రంగా క్లీన్ చేసిన చేపల్ని తీసుకున్నాను. వీటిలో కొన్ని చేపలు పెద్దగా, కొన్ని చేపలు చిన్నగా ఉన్నాయి. పెద్దగా ఉన్న చేపల్ని మాత్రం నేను చిన్న చిన్న ముక్కల కింద చేస్తున్నాను. చిన్న వాటిని అయితే అలానే ఉంచేసా. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ చేపల్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక అరగంట పక్కన పెట్టాలి. మసాలా కోసం 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, లవంగ మొగ్గలు ఒక 5, 6 తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు, ఒక వెల్లుల్లిపాయ గడ్డని రేకుల కింద చేసుకుని వేసుకోవాలి. అల్లం ముక్క 2 ఇంచులు తీసుకోవాలి. వీటన్నిటిని మెత్తని పేస్ట్ అయ్యేంత వరకు మిక్సీ పట్టాలి. తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుని చిన్న ముక్కల కింద కోసుకుని ఇందులో వేసుకోవాలి. వీటిని జస్ట్ కోర్స్గా మాత్రమే దంచుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మొత్తం పేస్ట్ అయ్యేంత వరకు ఆడుకోకుండా చిన్న చిన్న ముక్కలుగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఒక బాండి పెట్టి ఆయిల్ వేసుకుని కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకుని వేయించుకోవాలి. తర్వాత ముందుగా ఉప్పు, కారం కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసేసుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత 2 వైపులకి తిప్పుకోవాలి. ఇలా 2 వైపులు మొత్తం తిప్పుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇందులో కొద్దిగా కారం తక్కువైనట్టు అనిపించింది. కొంచెం కారం కూడా యాడ్ చేశాను. మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు అలానే సిమ్లో పెట్టి ఉడికించాలి. ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఉప్పు కూడా చూసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఇసుక దొందుల ఇగురు అయితే రెడీ అయిపోతుంది. ఈ చేపలు తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. దీంట్లో ముళ్ళులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. కింద కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది అనేది.